వాళ్ళని మార్చడానికి నేను ప్రయత్నిస్తున్న కొద్దీ వాళ్ళు ఇంకా మూర్ఖులాగే తయారవుతున్నారు. నన్ను పెళ్లికి ఒప్పించడానికి మా అమ్మని తీసుకువెళ్లి దాచారంటే నేను ఒప్పుకోకపోతే ఖచ్చితంగా చంపేస్తారు. ఏమాత్రం ఆలోచించరు. అంటే వాడిని పెళ్లి చేసుకుని జీవితాంతం టార్చర్ అనుభవిస్తావా? అమ్మా, ఉమాదేవి తప్పించుకుందమ్మా. ఏమోనమ్మా, మేము పడుకున్నాం. లేచి చూసేసరికి ఆవిడ లేదమ్మా. అలాగే అమ్మా. పదరా. చెప్పు సునంద. ఏంటి చెప్పేది? ఆ ఉమాదేవి తప్పించుకుందట. మతిగాని పోయినాదా? ఏం మాట్లాడుతండా? నిజమింద్రాణి, మన వాళ్ళ కళ్ళు కప్పి కట్లు విప్పుకొని ఉడాయించిందట. ఏం చేయమంటావు? ఆ మాట అందుకి సిగ్గుగా లేదు? నిన్ను నమ్మింత పెద్ద బాధ్యత అప్పగిస్తే ఇట్టాగైనా చేసేది? నువ్వెప్పుడు ఇంతే సునందా, అనుకున్నప్పుడు ఉపయోగపడవు. ఇంద్రాణి, ఇప్పుడు మాట్లాడుకుంటే ఏమీ రాదు. ఆ ఉమాదేవిని పెద్దిరెడ్డింటికి వెళ్లకుండా ఆపాలి. నువ్వెంటనే పెద్దిరెడ్డింటి దగ్గర మన వాళ్ళని కొంతమందిని కాపలా ఉండమని చెప్పు. అది సరే, ముందు మా అన్నకి నేనేం సమాధానం చెప్పను. సీర అడిగితే ఏం చెప్పను. మొత్తం నాశనం చేశావు కదా సునంద. జరిగింది తలుచుకుంటే ఏమీ రాదింద్రాణి. బద్రి మన మనిషి అన్న విషయం ఆ పెద్దిరెడ్డికి తెలియకూడదు. ముందు ఆ విపత్తు జరగకుండా చూడు. నాకిదే పని. ఇప్పుడు ఆ సూర్యగాడికి విషయం తెలిసిందో నాకు మూడినట్టే.
అర్జెంటుగా ఈ విషయం భద్రికి చెప్పాలి. ఛీ! వీడొకడు ఎప్పుడు అవుట్ ఆఫ్ రీచ్, ఎప్పుడు ఫోన్ కలిసి అవదు. ఎక్కడున్నాడో ఏమిటో. అయ్యో, ఫోన్ కలిసి అవడం లేదు. వాడి దగ్గరికి వెళదాం. అమ్మా సిరి, నువ్వు ఇక్కడ? ఆంటీ, మీరు నాకు ఒక పెద్ద హెల్ప్ చేయాలి. హెల్ప్ అంటే? మా అమ్మని కాపాడాలి. మా అమ్మని మా అత్త కిడ్నాప్ చేసి ఒక ఇంట్లో దాచిందంటే నాకు ఆ విషయం తెలిసిపోయి మా అమ్మని కాపాడుకున్నాను. కానీ నేను తనని ఇంటికి తీసుకువెళ్ళలేను. మరి మీ దగ్గర ఉంచాలని డిసైడ్ అయ్యాను. ఇంతకీ సిరి, ఇప్పుడు మీ అమ్మ ఎక్కడుందమ్మా? నీరసంతో స్పృహ కోల్పోయిందంటే డాక్టర్స్కి కబుర్ చేశాను. మీరు కొంచెం కోఆపరేట్ చేయాలి. ఆ, అయ్యో, నువ్వు చెప్పాలమ్మా. తప్పకుండా తప్పకుండా. అమ్మ సిరి, కానీ నువ్వు మాత్రం ఓ పని చేయాలి. ఏంటంటే? నువ్వు మీ అమ్మని ఇక్కడ దాచానన్న విషయం మీ ఇంట్లో వాళ్ళకి తెలియకూడదు అంటే నువ్వు మీ అమ్మని చూడ్డానికి ఇక్కడికి అస్సలు రాకూడదు. అదేంటంటే? ఏం లేదమ్మా, నువ్వు రెగ్యులర్గా వచ్చావనుకో మీ అత్త నిన్ను పసిగట్టి మళ్ళీ మీ అమ్మని ఏదైనా చేసే ప్రమాదం ఉంది కదా. కాబట్టి నువ్వు మీ అమ్మకి ఫోన్ టచ్లో మాత్రమే ఉండాలి. సరే ఆంటీ, మీరుంటారు కాబట్టి నాకే ప్రాబ్లం లేదు. ఐ కెన్ మేనేజ్. సరే అమ్మా, నువ్వు బయలుదేరు. లేదంటీ, డాక్టర్ వచ్చేంత వరకు ఉండి వెళ్తాను. సిరి, నేనున్నాను కదమ్మా. మీ అమ్మని నేను జాగ్రత్తగా కాపాడతాను. నాది బాధ్యత. నువ్విక్కడున్నావనుకో మళ్ళీ ఏదైనా ప్రాబ్లం అవుతుంది. ఇంత రిస్క్ చేసి కాపాడాం కదా, మనం తన్ని కాపాడుకోవాలి కదా. అయ్యో సిరి సిరి సిరి,
నువ్వింకేం ఆలోచించుకో ఆ? బయలుదేరు. అమ్మంటే నాకు ప్రాణం అంటే తనకేమైనా జరిగితే నేను తట్టుకోలేను. సిరి చూడు, మీ అమ్మకి ఏమీ కాదు. ట్రస్ట్ మీ. మీ అమ్మ కళ్ళు తెరవగానే నేనే నీకు ఫోన్ చేస్తాను. ఆ? వెళ్ళు వెళ్ళు వెళ్ళు, బయలుదేరు. కమాన్ కమాన్ కమాన్, మళ్ళీ లేట్ అవుతుంది. నేను చూసుకుంటాను. డోంట్ వరీ అట్ ఆల్. భలే బ్యాడ్ టైమే ఉమాదేవి. అటెళ్ళి ఈటెళ్ళి చివరికి మళ్ళీ నా దగ్గరికే వచ్చి పడ్డావేమిటే? ఆ? భలే జాతకం నాది. ఈ రోజుతో నువ్వు ప్యాకప్. చెప్పు సిరి. మామయ్య, అమ్మ దొరికింది. సేఫ్ గానే ఉంది. ఇప్పుడు నాకు ప్రాణం లేచొచ్చింది సిరి. నువ్వు వెంటనే అమ్మని తీసుకుని ఇక్కడికి వచ్చి. లేదు మామయ్య, అమ్మని తెలిసిన వాళ్ళ ఇంట్లో దాచుంచాను. దాచుంచున్నావా? అంటే ఉమాదేవికి ప్రమాదం ఉండదా? ఇప్పుడే ప్రాబ్లం లేదు మామయ్య. అమ్మ ఎక్కడుందో ఎవరూ కనిపెట్టలేరు. అసలేం జరిగినదమ్మా? అక్షయ్తో నా పెళ్లి జరిపించడానికి నాన్న అత్తయ్య కలిసి నాటకం ఆడారు మామయ్య. అమ్మని దాచిపెట్టి పెళ్లికి ఒప్పుకుంటేనే వదిలేస్తామని బెదిరించారు. లక్కీగా పని మనిషి ద్వారా అమ్మ ఎక్కడుందో తెలిసింది. ఆ దుర్మార్గులు అంత దాకా వచ్చినారా? ఇప్పుడే వెళ్ళి వాళ్ళంతా చూస్తాను. మామయ్య వద్దు, మీరు ఆవేశపడకండి మామయ్య. నా చెల్లికి అపాయం తలపెట్టినారని తెలిసి కూడా ఆవేశపడకుండా ఎట్టా ఉండమంటావమ్మా? ఇన్ని దినాలు ఉమాదేవి క్షేమంగా ఉండాలనే వాళ్ళు ఎన్ని తప్పులు చేసినా క్షమిస్తూ వచ్చినాను. ఇంకా వాళ్ళని నిలిచిపెట్టేదే లేదు. లేదు మామయ్య, మీరు ఈ విషయంలో జోక్యం చేసుకోవద్దు. వాళ్ళ ప్లాన్ని ఎలా తిప్పికొట్టాలో నాకు బాగా తెలుసు. అమ్మని సేఫ్గా దాచుంచాను కాబట్టి వాళ్ళ అమ్మ ఎక్కడుందో కనిపెట్టలేరు మామయ్య. నన్ను పెళ్లికి ఒప్పించడానికి వాళ్ళు అమ్మని అడ్డం పెట్టుకున్నారు. ఇప్పుడు అమ్మ నా దగ్గరే ఉంది కాబట్టి ఇకపై వాళ్లతో నేను ఆడుకుంటాను. అది కాదు సిరి, ఆ రాక్షసుల్ని పెళ్లికి ఒప్పించడానికి ఎంతకైనా సిద్ధపడతారమ్మా. ఒక్కదానివే వాళ్ళ మీద యుద్ధం ఎట్లా చేస్తావు? మామయ్య మీరేం కంగారు పడకండి. ఏ రూట్లో వెళితే వాళ్ళు నా దారికొస్తారో ఆ రూట్లోనే వెళ్ళి దెబ్బకి దెబ్బ తీస్తాను. ఏమో సిరి, నువ్వు ధైర్యంగా ఉండవు కానీ నాకు మాత్రం కంగారుగా ఉండదు. మామయ్య మీరు ప్రశాంతంగా ఉండండి.
ఈ సిచ్యువేషన్ని ఎలా డీల్ చేయాలో ఆల్రెడీ నేను ఆ ప్రిపరేషన్లోనే ఉన్నాను. సరే అమ్మా, జాగ్రత్త. నీకే అవసరం వచ్చినా వెంటనే నాకు ఫోన్ చెయ్యి. సరే మామయ్య, ఉంటాను. నాకు తెలిసి ఈరోజు రేపో సిరి పెళ్లి కొప్పేసుకుంటాదేంద్రమ్మా. నువ్వు ఉమాదేవిని దాచేద్దామని చెప్పినప్పుడు నేను కొంచెం వెనక ముందు అయినాను గాని నీ ఆలోచన కరెక్ట్ ఏంద్రమ్మా. ఏ విషయంలోనూ తగ్గిన సిరి అమ్మ ప్రాణం మీదకి వచ్చిందనేసరికి నీ కాళ్ళ కాడికి వచ్చి పడినది. ఇంకోసారి అదే మాట గుర్తు చేస్తే పెండ్లికి తప్పకుండా ఒప్పుకుంటుంది. అది ఒప్పుకుంటుందేమో గాని నేను ఉమాదేవిని యాడ్ నుంచి తీసుకురావాలా? అమ్మా సిరి, మీ అమ్మజాడ తెలిసినాదా? లేదు నాన్న, ఎంత వెతికినా అమ్మని కనిపెట్టలేకపోయాను. నువ్వైనా చెప్పు నాన్న, అమ్మ ఎక్కడుంది? నాకేం తెలుసు? నటించుకు నాన్న. నీకు తెలుసని నాకు తెలుసు. అత్త నా ముందే ఓపెన్ అయింది. నన్ను పెళ్లి కొప్పించడానికి అమ్మని మాయం చేశానని అత్త చెప్పింది. ఏదైనా మీరిద్దరూ కలిసి మాట్లాడుకునే డిసైడ్ అవుతారు కదా నాన్న. అది నాకు తెలియని విషయమేం కాదు. మీరెందుకు నాన్న ఇంకా నా ముందు నటిస్తున్నారు? ఈ డొంక తిరగడంతా ఎందుకు గాని డైరెక్ట్ గా పాయింట్కి వచ్చేస్తున్నాను. ఈ పెళ్లికి నేను సిద్ధమే నాన్న. ఏంటి అలా ఆశ్చర్యంగా చూస్తున్నారు? నమ్మలేకపోతున్నారా? చెల్లెల మీద ప్రేమతో కట్టుకున్న పెళ్ళాన్ని దాచి కన్న కూతురు మెడలు వంచి తాళి కట్టించడానికి సిద్ధపడ్డ నీలాంటి తండ్రికి కూతురుగా ఉండే కన్నా అమ్మ మీద ప్రేమతో తనని కాపాడుకోవడానికి జీవితాన్ని బలిచ్చిన కూతురులా మిగిలిపోవడం నాకు చాలా సంతోషాన్ని ఇస్తుంది నాన్న. పెండ్లైతే జీవితం బలవుతాదో బంగారు బాట అవుతాదో నీకే అర్థం అవుతుంది కానీ నీ ఆలోచనలో ఏం మార్పు లేదు కదా. ఇంకేంద్రమ్మా, సిరొప్పుకున్నది, ముహూర్తాలు పెట్టించేద్దాం. ఆగండి నాన్న. పెళ్లికి ఒప్పుకున్నానని చెప్పాను కానీ నేను చెప్పాల్సింది పూర్తిగా చెప్పలేదు. ఏందది? ఈ పెళ్లి చేసుకోవాలంటే నాదొక కండిషన్. మళ్ళీ ఈ తిరకాసేంది? తిరకాసేం లేదు నాన్న, మీరు తీర్చగలిగేదే. సరే ఏందో చెప్పు.
నన్ను పెళ్లికి ఒప్పించడానికే మీరు అమ్మని దాచారు కదా. ఇప్పుడు నేను ఒప్పుకున్నాను కాబట్టి అమ్మని ఇంటికి తీసుకురండి. అదెట్టా కుదురుతాదే? పెళ్ళే వరకు మీ అమ్మని చూపించేదిలే. నా మెడలో తాళి పడిన తర్వాత అమ్మ లేదనే ఆన్సర్ వస్తే మిమ్మల్ని అలా నమ్మమంటావత్తా? ఏమో అమ్మని ముందే ఏదో చేసేసి ఈ పెళ్లి జరిపించడానికి నా ముందు నాటకం ఆడుతున్నారేమో. అట్టగాని ముందుగానే వదిలేస్తే మీ ఇద్దరు కలిసి మా కన్ను కప్పి ఏడకన్నా పారిపోతే అది కాని పని గాని ఇంకో మాట చెప్పు. ఏంటత్తా చెప్పేది? కన్న తల్లి లేకుండా పెళ్లి చేసుకోవడానికి ఏ ఆడపిల్ల మనసు ఒప్పుకుంటుంది? కనీసం కాళ్ళు కడిగి కన్యాదానం చేయడానికైనా తల్లి ఉండాలి కదా. పెళ్ళెలాగూ బలవంతంగానే చేసుకుంటున్నాను. కనీసం పద్ధతి ప్రకారమైనా చేయండి. సరే, చెప్పు ఇంద్రాణి, ఏంటి విశేషాలు? విశేషాలా నా బొందా? అదేంటి అలా మాట్లాడుతున్నావు? ఏం జరిగింది? తర్వాత చెప్తా గాని ఉమాదేవి జాడ తెలిసినాదా? లేదు,